చిత్రమైన ఆలయం చిత్రగుప్తుని ఆలయం. మనిషి మరణించాక వెళ్లాల్సింది స్వర్గానికా లేదా నరకానికా అని లెక్కలేసి మరీ పంపించేది ఈయనే అని చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూస్తున్నాం కదండి. అయితే ఈ ఆలయం ఎక్కడుంది ఏంటి అని తెలియాలంటే వీడియో చివర్లో చెప్తాను, చూసేయండి. యమధర్మరాజు గారి దగ్గర కొలువులో ఉండే చిత్రగుప్తుడు మనుషులు చేసే పాపపుణ్యాలకు చిట్టాలు రాస్తుంటారు. ఈ ఆలయంలోని ప్రతిమ కూడా కుడి చేతిలో కలం, ఎడమ చేతిలో చిట్టా పట్టుకుని ఉన్నట్టుగా దర్శనమిస్తారండి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే బ్రహ్మ శరీరం నుండి ఉద్భవించిన ఈ చిత్రగుప్తుడు కేతు గ్రహానికి అధిదేవత. అందుకే ఈ ఆలయం కేతు పరిహార స్థలంగా ప్రాముఖ్యత పొందింది. ఆలయ వెనుక మండపంలో భక్తులు పాపాల పరిహారార్థం 7 నేతి దీపాలను కూడా వెలిగిస్తూ ఉంటారు. నూనె దీపాల కాంతిలో దగదగా మెరిసిపోతుంటారు. ప్రతి నెలా వచ్చే పౌర్ణమికి ఇక్కడ విశేష పూజలు జరుపుతారు. ఏప్రిల్ నెలలో వచ్చే చైత్ర పౌర్ణమి మాత్రం చాలా కన్నుల విందుగా జరిపిస్తారు. ఎందుకంటే చైత్ర పౌర్ణమి రోజే చిత్రగుప్తుడు జన్మించారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందంటే కాంచీపురంలో. సో కాంచీపురం వెళ్ళినప్పుడు కామాక్షి ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయం, అత్తి వరదరాజ పెరుమాళ స్వామి ఆలయంతో పాటుగా మనం ఇంకా ఏమైనా చూడాల్సిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయంటే కామకోటి పీఠం, వామనమూర్తి ఆలయం, ఇంకా ఈ చిత్రగుప్తుని ఆలయం. ఇక్కడైతే రష్ ఏముండదు. ఈ చిత్రగుప్తుని ఆలయంలో చాలా ఫ్రీగా వెళ్ళొచ్చేయచ్చు. వెళ్ళినప్పుడు ఇవైతే మస్ట్ ట్రై.